జూన్ 21 నాడే కదా ప్రపంచ యోగా దినోత్సవం. ఏదో ఆరంభ శూరత్వం లెక్క ఓ అప్పట్ల మస్తు చేసేటోళ్ళు మనోళ్ళు. జూన్ 21 నాడే కాదు, ఏడాదంతా కంటిన్యూ చేసేటోళ్ళు మంచిగా. కానీ రాను రాను రాజుగుర్రం అదేదో అయిందన్నట్టు అంటారు కదా, యోగాన్ చేసుడే మర్చిపోయారు. అంతెందుకు, జూన్ 21 నాడు నామకే వాస్త కూడా చేస్తలేరు నడమైతే. అగో అందుకే అసంటి బద్దకిష్టులందరికీ మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చే పెద్ద మనిషిని పట్టుకొచ్చిన. ఈ పెద్ద మనిషిని చూసి మళ్ళీ యోగాలు షురూ చేయర్రి మీరు కూడా. చూసిరా ఈ పెద్ద మంచి యోగాసనాలు ఎట్లా చేస్తుండో. అవి చూడు, పొట్టని ఎట్లా ఆట ఆడిస్తుండో రామ్దేవ్ బాబా లెక్క. ఇట్లా 2-3 తీళ్ళ యోగాలే కాదల్లా, అసలు యోగాల ఎన్ని తీళ్ళ ఆసనాలు ఉంటాయో అన్ని వేస్తాడట ఈ పెద్ద ఆయన. ఇంతకీ నెవలు, ఈయన వయసు ఎంత, స్పెషల్ గా ఈయన ముచ్చట్ని ఎందుకు చూపెడుతున్నారు ఇల్లు అనిపిస్తుందా? చెప్తా పాటురి. తాత పేరు శివానంద, యోగాల తోపు. ఎంత తోపు అంటే 125 ఏండ్ల వయసులా కేంద్ర సర్కారోళ్ళు పద్మశ్రీ అవార్డు అందుకునేటంత తోపు తురుమన్నట్టు. అవు పద్మశ్రీ అవార్డు వచ్చింది శివానంద తాతకు. తాత కూడా కాదు, ముత్తాత అనలేమో. ఈయన వయసు ప్రకారం చూస్తే 127 దాటిండట. వచ్చే జూన్ 21 నాడు స్పెషల్ యోగా పర్ఫార్మెన్స్ ఇస్తేందుకు ప్రిపేర్ అవుతుండట తాత. కానీ నిన్నీయాల 60-70 ఏండ్లకే సర్వీస్ అవుట్ అవుతుంది. బాడీలో ఏ పాటు సపోర్ట్ చేస్తలేదు చాలా మందికి. కానీ శివానంద తాత మాత్రం అంతకు డబుల్ ఏదొచ్చినా అదే ఫిట్నెస్ మెయింటైన్ చేయబట్టే. ఏందే తాత నీ సీక్రెట్ అని అడిగితే యోగా ఈజ్ మై సీక్రెట్ అని అంటుండు. Only process which can live longer life. Must. I started yoga from the very beginning of my life. That's why my life is longest in the world. చూసిరు కదా, వయసున్న ముసలుల లెక్క బద్దకిచ్చే పడసోళ్ళంతా ఈ పెద్ద మనిషిని చూసి పేయి దుల్పరించుకొని పని మొదలు పెడితే మంచిగుంటది.